ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై గంపెడాసతో చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. బంగారు భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్న వారి పరిస్థితి ప్రశ్నార్థకమవుతున్నటువంటి పరిస్థితి. సర్కారు ఫీజు బకాయిలను విడుదల చేయకపోవడం, చదువులు పూర్తి కాకపోవడం, సర్టిఫికెట్లు చేతికందకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు బకాయిల విషయంలో కాంగ్రెస్ సర్కార్ విద్యార్థులను మోసం చేసింది. దారుణాతి దారుణంగా వంచింది. పాత బకాయిలు చెల్లించబోమంటూ చెబుతోంది. పాత బకాయిలతో సంబంధం లేదని మొండికేస్తుంది. దాంతో చివరగా విద్యార్థులే చెల్లించుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. సర్కార్ తీరుతో విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. మరోపక్క ఫీజు బకాయిలు భారీగా పెరిగిపోవడంతో కాలేజీ యాజమాన్యాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఫీజు బాకీలు చెల్లించే వరకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ముఖ్యంగా పరీక్షలప్పుడు విద్యార్థులను తెగ ఇబ్బందులు పెడుతున్నాయి. కోర్సు పూర్తయినా, విద్యా సంవత్సరం ముగిసినా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఫీజు బకాయిలతో విద్యార్థులకు 3 రకాల ఇబ్బందులు తప్పడం లేదు. విదేశీ చదువులు, కొలువులు, పై చదువులను అందిపుచ్చుకోలేని పరిస్థితులున్నాయి. కొందరు విద్యార్థులు విదేశీ చదువులు, ఫారిన్ స్కాలర్షిప్లను కోల్పోయిన ఉదంతాలున్నాయి. విదేశీ చదువులకు వీసా ప్రాసెసింగ్కు సర్టిఫికెట్లు తప్పనిసరి. అనేక విదేశీ వర్సిటీలు మెరిట్ స్కాలర్షిప్ను ఇస్తున్నాయి. కొన్ని వర్సిటీలు మెమోలు, మార్కుల పర్సెంటేజ్ ఆధారంగానే స్కాలర్షిప్లు ఇస్తాయి. వీటిని విద్యార్థులు దూరం చేసుకోవాల్సి వస్తోంది. విదేశీ విద్యా రుణాలు పొందినవారు దీనికి తోడు మళ్లీ అదనంగా అప్పులు చేయాల్సి వస్తోంది. ఎడ్యుకేషన్ లోన్ల కోసం ఆపసోపాలు పడ్డ విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం మళ్లీ అప్పులు చేసేందుకు సిద్ధపడుతున్నారు. కొలువులు వచ్చిన వారికి సర్టిఫికెట్లు లేకపోవడంతో అప్పులు తెచ్చి ఫీజులు కడుతున్నారు. లక్షల్లో ఫీజు బకాయిలు ఉండడం, ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు చేతికందే పరిస్థితి ఉండడంతో విద్యార్థుల్లో ఆ ఆనందం కనిపించడం లేదు. ఇక పై చదువులు, ఉన్నత చదువుల కోసం కూడా సర్టిఫికెట్లు కావాల్సి ఉండడంతో విద్యార్థులకు పోరాటం తప్పడం లేదు. విద్యార్థులు ఒకవేళ ఫీజులు కడతామన్నా కట్టలేనంత ఫీజులున్నాయి. 3-4 ఏండ్ల ఫీజును కట్టాలంటే విద్యార్థులు వణికిపోతున్నారు. రాష్ట్రంలో 33 నుంచి 40 వరకు కాలేజీల్లో బీటెక్ ఫీజు 1,00,000 దాటింది. 4 ఏండ్లకు ఈ కాలేజీలోని విద్యార్థులు 4 లక్షల పైగా ఫీజు కట్టాల్సిందే. బీ ఫార్మసీ ఫీజులు కూడా లక్షల్లో ఉన్నాయి. వీటిని కట్టాలంటే విద్యార్థులు అప్పులు చేయాల్సిందే. గడ్డిపేటలోని ఓ కాలేజీలో ఫీజు 1,60,000 ఉంది. మరో కాలేజీ ఫీజు 1,40,000 రూపాయలుంది. ఈ కాలేజీలోని విద్యార్థులు 6 లక్షలు కట్టాల్సిన పరిస్థితులున్నాయి. ఇంత మొత్తం ఎక్కడి నుంచి తెచ్చేది, ఎలా కట్టేది అన్న టెన్షన్తో విద్యార్థులు కుమిలిపోతున్నారు. రంగారెడ్డి జిల్లా తురకయాంజల్లోని న్యూ చైతన్య కాలేజీలో విద్యార్థులు డిఆర్డీఏ ద్వారా ఉచిత ప్రవేశాలు పొందారు. ఇంటర్ చదువులు పూర్తయ్యాక సదరు కాలేజీ యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఫీజు కడితేనే ఇస్తామంటూ చెప్పింది. వెబ్సైట్ కౌన్సిలింగ్ కు హాజరు కావాల్సిన విద్యార్థులకు సర్టిఫికెట్లు చేతికందలేదు. సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం, కౌన్సిలింగ్ కు హాజరయ్యే అవకాశం చేజారడంతో విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కాలేజీ యాజమాన్యం దిగిరాకపోవడంతో విద్యార్థులు కాలేజీకి తాళాలు వేసి రోడ్డుపై బైఠాయించారు. ఫీజు బకాయిలు విడుదల చేయకుండా రేవంత్ సర్కార్ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోంది. ప్రభుత్వం రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోతే సర్టిఫికెట్లు ఇచ్చేది లేదని కాలేజీలు చెప్తున్నాయి. దాంతో తమ భవిష్యత్తును కోల్పోతామని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.